హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం క్యారెట్ తురుము కూర ఎలా వండుకోవాలో చూద్దాము. 3 లేదా 4 క్యారెట్లు తీసుకొని ఇలా తురుముకొని దాన్ని పక్కకు ఉంచుకొని తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని గిన్నె వేడెక్కాక ఆయిల్ వేడెక్కాక జీలకర్ర వేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, కరివేపాకు 3 వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుతూ ఉండాలి. తర్వాత కొంచెం వెల్లుల్లి ముద్ద, అంటే వెల్లుల్లిని నేను కచ్చాపచ్చిగా దంచి వేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చు, కానీ నేను వేయలేదు. తర్వాత కొంచెం దీన్ని కలుపుతూ ఇలా పచ్చివాసన పోయాక పసుపు వేసుకోవాలి తగినంత. తర్వాత ఇలా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకొని మనం పక్కకు ఉంచుకున్న క్యారెట్ తురుము వేసుకొని కలుపుతూ ఉండాలి. ఈ ప్రాసెస్ అంతా సిమ్లో పెట్టుకొని చేస్తేనే బాగుంటుంది, లేదు అంటే గిన్నెకి అంటుకుంటుంది. నేనంత కొంచెం టైం పడుతుంది, కానీ మంచి హెల్తీ రెసిపీ ఇది. చూడండి, తగినంత ఉప్పు వేసుకొని కలుపుతూ ఉండాలి. తర్వాత ఇది ఏంటంటే రైస్లోకి, చపాతీకి, రెండిట్లలోకి దేంట్లోకైనా బాగుంటుంది. ఎందుకంటే కళ్ళకు కూడా చాలా మంచిది కదా. చూడండి, తగినంత కారం వేసుకొని కలుపుతూ ఉండాలి. కలుపుతూ ఉంటేనే కొంచెం గిన్నెకి అంటుకోకుండా ఉంటుంది. తర్వాత ఏంటంటే మనం మసాలా కూడా వేసుకోవచ్చు, వేయించిన మసాలా, కానీ నేను వేయలేదు. కొంచెం జీరా పౌడర్ మాత్రం వేసుకున్నాను. చూడండి, ఇలా మొత్తం దగ్గరికి వచ్చాక కొత్తిమీర వేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేయడమే. చూడండి, ఇది చాలా బాగుంటుంది రైస్లో కానీ చపాతీలో కానీ. ఒక్కసారి ట్రై చేయండి. మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇంకేదైనా కొత్తగా రెసిపీస్ కావాలంటే నాకు కామెంట్ చేయండి, కొందరికి షేర్ చేయండి, ఒక లైక్ ఇవ్వండి.